నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం. ఓటుతోనే సుస్థిర ప్రభుత్వం సాధ్యమన్న అధికారులు. విజయనగరంలో వైభవంగా రథసప్తమి వేడుకలు. జిల్లా ప్రజలందరూ సూర్యుని కృపతో ఆయురారోగ్యాలతో విరాజిల్లాలని ఆకాంక్షించిన చిన్న శ్రీను. మన్యం కలెక్టరేట్లో లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్. లోక్ అదాలత్ను ప్రజలు ఉపయోగించుకోవాలని పిలుపు. విజయనగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తొలుత స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ఓటర్ల అవగాహన ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పంపిన సందేశాన్ని చదివి వినిపించి ప్రజాస్వామ్య పరిరక్షణకై అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ డి కీర్తి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఓటు వెన్నుముక వంటిదని అభివర్ణించారు. 2010 నుండి దేశవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, రాజ్యాంగం అమలులోకి రావడానికి ఒకరోజు ముందే ఎన్నికల కమిషన్ ఏర్పడిందని గుర్తు చేశారు. కుల, మత, జాతి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఎన్నికల్లో 70% ఓటింగ్ మాత్రమే నమోదవుతుందని, దీనిని 100%కి పెంచేలా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని కోరారు. ఎస్డీసీ డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలంటే ఓటు హక్కు వినియోగమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ అలరించాయి. అత్యధిక సార్లు ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధులను, అలాగే ఓటింగ్లో ఉత్సాహంగా పాల్గొన్న ట్రాన్స్జెండర్లను అధికారులు ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ కె అప్పలరాజు, డిఈఓ మాణిక్యం నాయుడు, తహసీల్దార్లు, బిఎల్ఓలు మరియు ఇతర ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క ఓటర్ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని ఆల్రెడీ మన ఎస్డిసి గారు చెప్పారు. 16వ ఓటర్ దినోత్సవం ఎందుకు, మనకి చాలా రోజులు అయింది కదా స్వాతంత్రం వచ్చి, ఇంకా 16వ ఓటర్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామని చాలామందికి డౌట్ రావచ్చు. 2010 నుంచి మనం ఈ ఓటర్ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి 2010 నుంచి కౌంట్ చేసుకుంటూ మనకి ఇప్పటికి ఈ 16వ ఓటర్ దినోత్సవం అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎందుకు జనవరి 25వ తారీఖునే మనం ఈ ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే, మన ఎన్నికల సంఘం ఎప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగము మీ అందరికీ తెలుసు, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది 1951 సంవత్సరం నుంచి. దాన్ని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం, రిపబ్లిక్ డేగా. అయితే ఏదైతే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జస్ట్ ఒక 1 డే ముందు, అంటే జనవరి 25వ తారీఖున మనకి జాతీయ ఎన్నికల సంఘం అనేది స్థాపించబడింది. ఆ ఎన్నికల సంఘము జనవరి 25న స్థాపించబడింది కాబట్టి అప్పటి నుంచి ఇండియన్ డెమోక్రసీ సుదీర్ఘంగా అప్పటి నుంచి నిష్పాక్షిక ఎన్నికలు జరుపుతూ మన యొక్క భారత ప్రజాస్వామ్యం అనేది ఘనంగా సుదీర్ఘంగా ఏ విధమైన మనతో స్వాతంత్రం వచ్చిన చాలా దేశాలు ప్రజాస్వామ్యం నుంచి మరలా సైనిక రాజ్యంగా రకరకాలుగా మార్పు చెందాయి. కానీ మన ప్రజాస్వామ్యం మాత్రం ఎన్నికల సంఘం, ఈ దృఢమైన ఎన్నికల సంఘం, దృఢమైన ఎన్నికల ప్రక్రియ, అదేవిధంగా ప్రతి ఒక్కరి యొక్క ఓటు హక్కుకి కల్పించే ఈ యొక్క గౌరవము, రెస్పెక్ట్, ఈ యొక్క కారణాల వల్ల మన ఎన్నికల సంఘం ఏర్పడిన రోజుని మనం ప్రతి సంవత్సరం నూతన ఓటర్లను చైతన్యపరిచే ప్రక్రియలో భాగంగా ఈరోజు మనం ప్రతి సంవత్సరం నేషనల్ ఓటర్స్ డే అనేది ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. విజయనగరంలోని సిరిసహస్ర రేజింగ్ ప్యాలెస్ లో రథసప్తమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సూర్య భగవానుడి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ప్రత్యేక పూజల్లో చిన్న శ్రీను, వారి సతీమణి మజ్జి పుష్పాంజలి శాస్త్రోక్తంగా అర్చనలు నిర్వహించారు. వారితో పాటు వారి అల్లుడు మరియు నెల్లిమల్ల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరిసహస్ర కూడా వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ మేరకు సిరిసహస్ర రేజింగ్
వేద మంత్రోచ్చారణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా చిన్నశ్రీను మాట్లాడుతూ రథసప్తమి పర్వదినాన సూర్య భగవానుడి అనుగ్రహం అందరిపై ఉండాలని, జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ పార్వతీపురం జిల్లా కలెక్టరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సొంత ఊరిలో ఇటువంటి సేవా కేంద్రాన్ని ప్రారంభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. న్యాయ సేవలు కేవలం జిల్లా కేంద్రాలకే పరిమితం కాకుండా రాబోయే 10 రోజుల్లో మండల స్థాయికి కూడా విస్తరించేలా స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. సామాన్యులకు చట్టాలపై అవగాహన లేకపోవడం వలన న్యాయం దూరమవుతుందని, దీనిని అధిగమించడానికి విస్తృత ప్రచారమే ఏకైక మార్గమని పేర్కొన్నారు. న్యాయ మరియు కార్యనిర్వాహక వ్యవస్థలు కలిసి పనిచేస్తేనే పేదవారికి సరైన న్యాయం అందుతుందని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి చూపుతున్న చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోవద్దని, లోక్ అదాలత్ ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటే మనశ్శాంతి లభించడమే కాకుండా కట్టిన కోర్టు ఫీజు కూడా తిరిగి వస్తుందని సూచించారు. ముఖ్యంగా కలెక్టరేట్లోని ఈ క్లినిక్లో ప్రతి సోమవారం పారాలీగల్ వాలంటీర్లు అందుబాటులో ఉండి చదువురాని వారికి అర్జీలు రాయడం నుంచి అధికారులను కలిసే వరకు పూర్తి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 120 మంది పారాలీగల్ వాలంటీర్స్ ఉన్నారు ప్రస్తుతం. వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇస్తున్నాం, వాళ్ళ సర్వీస్ చేయించి మీ దగ్గర పెట్టాం, కానీ సక్రమంగా ఉపయోగపడుతున్నారు వాళ్ళని. ఇది వాడుకోవాలి మనం. ఈ వాడుకోవాలంటే ఈ రోజు పెట్టి లీగల్ క్లినిక్ కలెక్టర్ ఆఫీస్లోని మొట్టమొదటిసారిగా ఈ పార్వతీపురం జిల్లాలోని మన కలెక్టర్ ఆఫీస్ లో, అది కూడా నా హోమ్ టౌన్ లోని, నా ఆధ్వర్యంలోని జరగడం దీనికి ప్రత్యేకంగా మీ కలెక్టర్ గారిని అభినందిస్తున్నాను. నేను ఇన్ఫార్మల్ గా చేసిన చర్చని ఆయన ఒక మంచి ఆలోచన చేసి నేను ఇమీడియట్ గా కార్యక్రమం చేసి తీసుకొని పెట్టారు. ఇప్పుడు దీన్ని నేను రాష్ట్రం మొత్తం అవలంబిస్తాను. నేను ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లి దీన్ని ప్రతి జిల్లాలోని ప్రతి కలెక్టర్ కూడా దీన్ని ఫాలో అవుతూ అడాప్ట్ చేసుకుంటూ లీగల్ క్లినిక్స్ ఒక్క జిల్లా కలెక్టర్ ఆఫీస్లోనే కాదు, మండల లెవెల్లో కూడాను చేసి, అంటే ఇప్పుడు మనం అన్నిటి కూడా మేము మా న్యాయశాఖ పాలసీ కూడా ఉంది, ప్రజల ముంగడికి న్యాయం అని చెప్పేసి, జస్టిస్ టు ది డోర్ స్టెప్స్ టు ది లిటిగెంట్ పబ్లిక్ అని చెప్పి, దాని ద్వారా ఇప్పుడు ఎక్కువ కోర్టులు కూడా పెట్టి మేము తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఈ న్యాయ సేవ అథారిటీ తాలూకా సర్వీసెస్ కూడా మీ ముందుకు తీసుకురావడానికి దీన్ని ఇంకా జిల్లా స్థాయిలో కాకుండా మండల స్థాయిలో కూడా మా మండల లీగల్ సర్వీస్ కమిటీస్ ఉన్నాయి. వాళ్ళు మండల పరిధిలో పనిచేస్తారు. వాళ్ళు ఆ పరిధిలో కూడా పెట్టి ఈ పారాలీగల్ వాలంటీర్స్, ఈ లీగల్ క్లినిక్ని పెట్టి మీ ముందు వాళ్ళ సర్వీసెస్ బాగా మీరు ఉపయోగించేటట్టు వాళ్ళు ఉపయోగించుకున్నామని చెప్పేసి
నేను ఒక కార్యాచరణ చేస్తున్నాను. నేను త్వరలో నాకు 10 రోజుల ఇందాక మీ కలెక్టర్ గారికి చెప్పాను, ఒక కార్యాచరణ చేసి నేను రాష్ట్రం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీని ద్వారా మన పేద ప్రజలకి ఎంతో మందికి ఈ న్యాయం కోసం ఎదురు చూస్తున్న వారికి, ఎన్నో సమస్యలు వాళ్ళ పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా కొంత లాభం జరుగుతుందని చెప్పి నా తాలూకా ప్రగాఢ విశ్వాసం. దేశ పటిష్ట ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు హక్కు ఎంతో కీలకమని మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఆర్సీఎం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టరేట్ వరకు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్లకార్డులను ప్రదర్శించి ఓటు అనేది హక్కు కాదు, మన బాధ్యత కూడా, నిజాయితీగా ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదాలతో విద్యార్థులు చైతన్య ర్యాలీని నిర్వహించారు. అనంతరం సభావేదిక వద్ద అతిథులు జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు గురించి ముందే అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటును అమ్ముకోకుండా ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని పేర్కొన్నారు. రాబోయే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కనీసం ఒక్క కుటుంబానికైనా ఓటు విలువను వివరించాలని కోరారు. విద్యార్థులు కేవలం డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని మాత్రమే కాకుండా దేశాన్ని నడిపించే నాయకులు కావాలని కూడా కలలు కనాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతి ఏటా 80 లక్షల మంది డిగ్రీ పూర్తి చేస్తున్న ఐఏఎస్ వంటి ఉన్నత ఉద్యోగాలకు కేవలం 5 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేస్తున్నారని, మిగిలిన వారంతా కనీసం ప్రయత్నం చేయకుండానే ఓటమిని ఒప్పేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్విజ్, వ్యాసరచన, డిబేట్, చిత్రలేఖనం, ఉపన్యాసం వంటి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్లు వైశాలి, పవార్ స్వప్నిల్, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్ సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళని మనం గుర్తించి వాళ్ళకి చెప్పాలి, మీకు ఓటు హక్కు 18 ఏళ్లకు రావచ్చు, కానీ ఈలోపే మీరు దాని గురించి నేర్చుకొని ఉండాలి. మీకు ఒక ఉద్యోగం రావాలి అంటే డిగ్రీ ఉండాలి అన్నారు అనుకోండి, డిగ్రీ కంప్లీట్గా నేర్చుకొని ఉంటే ఆ ఉద్యోగం వస్తుంది. అట్లాగే ఓటు హక్కు వచ్చే లోపు ఓటు హక్కు గురించి, ఓటు యొక్క విలువ గురించి మీరు తెలుసుకొని ఉంటే అది ఒక మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి ఉపయోగపడుతుంది, సమాజం మెరుగుపడడానికి కూడా అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఓటు గురించి మీరు మీ బాధ్యత అందరికీ తెలియచేయాలి. ఎవరిని ఎన్నుకోవాలనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఆశపడి నిర్ణయం తీసుకోకూడదు అనేటువంటి. మీరందరూ కూడా తప్పనిసరిగా త్వరలో మనకు సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. వాటిలో ఈరోజు ఏ విధంగా అయితే అవగాహన కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారో అదేవిధంగా కనీసం ఒక్క కుటుంబానికైనా మీరు ఈ విషయం చెప్పాలి, మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోమని. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. సూర్య భగవానుడి జన్మదినంగా భావించి ఈ రోజున వేకువజామున 4 గంటల నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. సూర్యోదయానికి ముందే ఆలయ ప్రాంగణంలో భక్తులు భక్తి శ్రద్ధలతో సూర్య నమస్కారాలు నిర్వహించి సూర్య భగవానునికి ప్రత్యేక అర్చనలు, హోమాలు మరియు అభిషేకాలను భక్తితో గావించారు. అనంతరం శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుని కుటుంబ సమేతంగా పూజలు జరిపారు. ఈ విశేష దినం సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచి నిరంతరంగా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. లోక కళ్యాణార్థం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏటా రథసప్తమి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ పవిత్ర రోజున స్వామివారిని దర్శించుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న కళాత్మక నైపుణ్యాలను వెలికితీసేందుకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ప్రవేశపెట్టిన మన్యం డ్యాన్స్ కార్యక్రమం నేడు అత్యంత ఉత్సాహంగా సాగింది. జిల్లాలోని అన్ని పాఠశాలలో ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నర్సీపురం జిల్లా ఉన్నత పాఠశాలలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ స్వయంగా పాల్గొన్నారు.
విద్యార్థులు ప్రదర్శించిన కోలాట నృత్యాన్ని ఆయన ఎంతో ఆసక్తిగా తిలకించి చిన్నారుల లయబద్ధమైన ప్రదర్శనలు చూసి ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి మరియు మన సంస్కృతిపై అవగాహనకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు మురళి మరియు చిన్నమ్మల పర్యవేక్షణలో ఈ ప్రదర్శన అత్యంత ఆకర్షణీయంగా సాగింది. ముస్తాబు కార్యక్రమంతో పాటు మన్యం డ్యాన్స్ పేరుతో విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్య స్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్న కలెక్టర్ నిర్ణయాన్ని ఉపాధ్యాయులు గ్రామస్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బోను సత్యనారాయణ, గ్రామ పెద్దలు విక్రాంత్తో పాటు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేది తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా డెంకాడ మండలం గునుపూరుపేట సమీపంలో ఎస్యూర్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరియు సెకండ్ ఫేజ్ వెంచర్ ప్రారంభోత్సవం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. సుమారు 60 ఎకరాల భారీ విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ లేఅవుట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఆయన రాకతో ఈ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా సరియు వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ వినియోగదారుల నమ్మకాన్ని పునాదిగా చేసుకుని ఉన్నత ప్రమాణాలతో ఈ లేఅవుట్ను తీర్చిదిద్దిందని వివరించారు. సామాన్యుల నుండి ఉన్నత వర్గాల వరకు అందరికీ అందుబాటులో ఉండేలా సరసమైన ధరలతో ప్లాట్లను కేటాయించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండడంతో విజయనగరం జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతుందని, అందుకే నివాస గృహాల కోసం ఈ వ్యూహాత్మక ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా వెంచర్లో విశాలమైన రోడ్లు, ఆధునిక వసతులు కల్పిస్తున్నామని, భవిష్యత్తులో ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ రంగంలో కీలక హబ్గా మారబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈఓ నాగభూషణ్ రెడ్డితో పాటు నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకుండ అప్పలనాయుడు, క్రెడై వైస్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్, విల్లాసం ప్రాజెక్టు చైర్మన్ భాస్కర్ రెడ్డి మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనే కళను నిజం చేసుకోవడానికి మన దగ్గరికి వచ్చిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేస్తాం. అష్యూర్ ప్రాజెక్ట్స్ కిందన ఈ డెంకాడ పరిసరాల్లో సుమారు దాదాపు మేము 60 ఎకరాల వరకు లేఅవుట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఈ సరియు అనేది ఒక వెంచర్ గునుపూరుపేట. ఫేజ్ 1లో దాదాపు 13 ఎకరాలు ఇంతకుముందు వేయడం జరిగింది. ఇప్పుడు ఫేజ్ 2 ఈరోజు లాంచ్ చేయబోతున్నాం. దీనికే అందరూ గెస్ట్లను ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ లేఅవుట్ చేయడానికి గల కారణం ముందు కంప్లీట్లీ హై స్టాండర్డ్లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఫేజ్ 1 ఇంటర్నల్ రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిఫికేషన్ కానీ, పార్క్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయాయి. ఫేజ్ 1 ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. అష్యూర్ అనే ఈ కంపెనీ ఏదైతే బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ ఎవరైనా ఒక ప్లాట్ కొనుక్కోవాలనంటే 2-3 విషయాలు మెయిన్గా ఆలోచిస్తారు. ఒకటి వచ్చి వాళ్ళు పెట్టిన వాల్యూకు కరెక్ట్గా ఉన్న ప్లాట్, ప్రామిస్ చేసిన విధంగా డెవలప్మెంట్ చేసి అప్పచెప్పడం, అడిగిన చెప్పిన టయానికి ఇవ్వడం. ఆ విధంగా మా అన్ని ప్రాజెక్టులు కూడా అలానే ఇవ్వడం జరిగింది. ట్రస్టెడ్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క సపోర్ట్తోనే మేము ఈ రోజున ప్రాజెక్ట్ని కూడా లాంచ్ చేస్తున్నాం. ఇది సెమీ విల్లా ప్రాజెక్ట్ ఆల్సో. ఎందుకంటే చాలామంది మేము గమనిస్తున్నప్పుడు
ఈ ఫార్మాలో పనిచేసే వాళ్ళు కానీ విజయనగరం నుంచి చూస్తే చాలా సుమారు వేల మంది ప్రతిరోజు ఇక్కడి నుంచి పూసపాటరాయి అలా వెళ్తుంటారు. చాలామంది విల్లాలకు ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. ఫేజ్ 1లో ఇవ్వలేకపోయాం కాబట్టి ఫేజ్ 2లో 50% ఆఫ్ ద ప్లాట్స్ అన్ని కూడా విల్లాలకు రిజర్వ్ చేయడం జరిగింది. ఒక పర్సెంటేజ్ ఆఫ్ విల్లాస్ ప్లాట్కి ఒక విల్లాలకు చేయడం జరిగింది. విజయనగరం మున్సిపల్ లిమిట్స్ ఇక్కడ నుంచి ఓన్లీ 1 కిలోమీటర్. వాళ్ళకి అవసరమైన స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కొత్తగా రాబోయే ఎయిర్పోర్ట్ కానీ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కమ్యూనిటీని డెవలప్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ కంప్లీట్లీ గేటెడ్ కమ్యూనిటీ. పిరమిడ్ అనేది ఒక వాల్యూ యాడెడ్ ఫర్ ఈ యొక్క వెంచర్కు ఒక గ్లాసెస్తో అంతా కూడా ఒక పిరమిడ్ చేయడం జరిగింది. చాలా వరకు దానికి అప్రిషియేషన్ మన విజయనగరంలో చాలా షూటింగ్లు చేసుకోవడాలు కానీ ఏమైనా జరుగుతుంటాయి ఇక్కడ. సో ఆ ప్రాజెక్ట్ కూడా ఇక్కడే ఉంది. సో వచ్చిన వాళ్ళు ఎవరైతే పిల్లలు అంతా వచ్చినప్పుడు పార్టీయింగ్ కానీ ఎంజాయ్ చేయడానికి కూడా ఇటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. అందరూ అన్ని కంపెనీలు స్టార్ట్ చేయకుండా ముందు ప్లాట్ కానీ విల్లా కానీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు వీ ప్రామిస్ ఏ కస్టమర్ ఏ లాట్ టు క్లోజ్ ద సేల్. సో అది చేస్తాం, ఇది చేస్తాం, ఆ అమ్యూనిటీ వస్తుంది, ఈ అమ్యూనిటీ వస్తుందని చాలా చెప్తాము. దాని తర్వాత అది ఇస్తామా లేదా అని కొంతమంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో అవ్వరు. అలాంటి జస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మేము ఎవ్రీ 3 monthsకి మా దగ్గర కొన్ని కస్టమర్స్కి ఎవ్రీ 3 months కన్స్ట్రక్షన్ అప్డేట్ వీడియో పంపిస్తాము. సో టు బిల్డ్ ద ట్రస్ట్. సో కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ రెగ్యులర్గా జరుగుతుందని చెప్పేసి ఎవ్రీ 3 months, ఎస్పెషల్లీ ద ఫేజ్ 1 సరయూ ఫేజ్ 1 లాంచ్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది 2022 జనవరి నుంచి. సో ఎవ్రీ 3 monthsకి మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి వీడియోస్ పంపిస్తూ ఉన్నాము. ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ తర్వాత ఈ పిరమిడ్ పార్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసిన తర్వాత ఫోర్త్ క్వార్టర్లో ఈ కన్స్ట్రక్షన్ అప్డేట్ వీడియో వీ హ్యావ్ సెండ్ టు ఆల్ ద కస్టమర్స్. వన్ కస్టమర్ హీ రిప్లైడ్, ఏంటి సార్ మళ్ళీ గ్రాఫిక్స్ పెట్టారు అని చెప్పి. మళ్ళీ మేము వీ లాఫ్డ్ యాక్చువల్లీ. అంటే దట్ షోస్ దట్ మేము బ్రోచర్లో ఏం చూపించామో వీ యాజ్ ఇట్ ఈస్, నాట్ ఈవెన్ చేంజింగ్ ఎ సింగిల్ బార్ ఆఫ్ ద ఐరన్, వీ రెప్లికేటెడ్ ఇట్. సో దట్ ఐ ప్రౌడ్లీ కెన్ సే దట్ థ్యాంక్స్ టు అవర్ క్వాలిటీ టీమ్, థ్యాంక్స్ టు అవర్ సివిల్ టీమ్ ఎస్పెషలీ. సో కస్టమర్ ఆ మెసేజ్ పెడతాను, నేను మా సేల్స్ వాళ్ళు చెప్పారు నాకు, సార్ ఇలా పెట్టారు ఏం ఆన్సర్ చెప్పాలి అని చెప్పేసి. ఏం చెప్తారమ్మో చూడమని చెప్పి ఒకసారి నమ్ముతారో పోలని చెప్పాను నేను. మన విజయనగరం డిస్ట్రిక్ట్లో ఇలాంటిది అసలు ఎక్కడ చూడలేదు. ఇంత ఎందుకు ఖర్చు పెట్టారంటే మా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. వీ వాంట్ టు మేక్ ఇట్ ఎ ల్యాండ్ మార్క్. సో ప్రతి ఒక్కరికి గుర్తుండిపోవాలి ఈ ప్రాజెక్ట్. సో అందుకని ఆ డిజైన్ పరంగా వీ టుక్ సచ్ ఎ కేర్ అండ్ ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీ టుక్ సచ్ ఎ కేర్. అండ్ ఏదైతే మేము బ్రోచర్లో ప్రామిస్ చేసామో వీ కుడ్ ఎగ్జిక్యూట్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఎంటైర్ టీమ్. సో ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. కస్టమర్స్ అందరూ వచ్చి చూసిన తర్వాత కూడా దట్ ఆల్సో కస్టమర్ ఎక్స్పీరియన్స్. కస్టమర్ కొనేటప్పుడు వస్తాడు, కొనిన తర్వాత వస్తాడు, మళ్ళీ అతను అమ్మేటప్పుడు వస్తాడు. సో అన్ని ఫేజుల్లో కూడా అతను ఫస్ట్ ఏదైతే చూశాడో పిక్చర్ అలాగే ఉండాలి, అతను అమ్ముకునేటప్పుడు కూడా అదే పిక్చర్ ఉండాలి. సో దట్స్ హౌ వీ బిల్డ్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్. సో ట్రస్ట్, నమ్మకం, quality and customer experience are the core pillars of our company. And being the name itself, the Assure developers, so we assure of the trust, the namakam and the quality and the customer experience. So anybody is buying a villa or plot with us, be assured we are there for you for as many years as possible with you. ప్రాజెక్ట్ గురించి తెలుసుకొని నా గోపీనాథ్ గారి గురించి తెలుసు అండ్ ఈజ్ ఆల్మోస్ట్ మై ఫ్యామిలీ మెంబర్ లాగా. సో ఇక్కడ బయలుదేరుతుంటే కూడా ఇక్కడ నుంచి ఇక్కడ రావాలంటే ఇక్కడ ప్రాజెక్ట్ జరుగుతుంది వెళ్దాం అన్నప్పుడు మా వైఫ్ కూడా చెప్తూ ఉన్నారు అనమాట, ఎంత మంచి పనులు చేస్తూ ఉంటారు, ఎంత మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. ఐఎమ్ రియలీ హ్యాపీ టు కమ్ హియర్ అండ్ బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్. వాళ్ళు ప్రాజెక్ట్ తీసుకున్నారంటే డెఫినెట్గా అది నంబర్ 1గా అవుతుంది. అండ్ పేరులోనే ఉంది అష్యూర్ అనేసి. అండ్ ఈరోజు అష్యూర్ సరియు ప్రాజెక్ట్ ఫేజ్ 2 లాంచ్కి నేను రావడం అండ్ దీని గురించి అంతా తిరిగి చూడడం, అలాగే పిరమిడ్ పార్క్ చాలా బాగుంది సార్, వెరీ గుడ్ ఇలా తీశారు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఒక మంచి ప్రాజెక్ట్ సరియు లాంటి ఒక సరియు లాంటి ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుందంటే ఎంతో రీసెర్చ్ చేసి ఉంటారండి. వాళ్ళు హ్యాపీగా ఎదుగో చెప్పారు కదా శంషాబాద్లో ల్యాండ్ కొనారని, ఇంకొంచెం కొనుక్కొని అక్కడే సెటిల్ అయిపోవచ్చు. కాకపోతే ఇంకా మన ఊర్లు, మన టౌన్స్ అది మర్చిపోకుండా మన ఆంధ్ర ప్రతి ఒక్కటి మనం డెవలప్ చేయాలి, మనకు ఆ బాధ్యత ఉందని నమ్మి ప్రతి చోట డిఫరెంట్ ఏరియాల్లో వెళ్ళిపోయి ప్రాజెక్టులు స్టార్ట్ చేసి డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు కూడా మన భోగాపురం ఎయిర్పోర్టు
వస్తుంది. అండ్ ఒక ఎయిర్పోర్ట్ వచ్చిందని శంషాబాద్ నా కళ్ళ ముందు మారిందనమాట. హౌ ఇంతకుముందు మీ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు అది జస్ట్ అడవిలాగా ఉండేది, అండ్ ఈరోజు మీ అందరికీ తెలుసు. అండ్ ఐఎమ్ షూర్ ఈ ఏరియా కూడా చాలా పొటెన్షియల్ ఉంది. ఆంధ్రప్రదేశ్లోనూ ప్రతి ఏరియాలోనూ మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా విజయనగరంలోను వైజాగ్లోనూ కూడా చాలా మంచి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఇంకా ఫాస్ట్ ఫేస్లో జరుగుతున్నాయని ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వస్తున్నాయి. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ మీరు కూడా కరెక్ట్గా మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏమేమి డౌట్స్ ఉన్నాయి ప్రతిదీ మీరు కనుక్కొని మీరు ఒక మంచి ఇల్లు కానీ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ బాగా మాట్లాడుకొని ఆలోచించుకొని చేసి మీరందరూ బాగుండాలని మీ ఫ్యామిలీస్తో పాటు గొప్పగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ అలాంటిది ఈరోజు రోడ్ వైపు వస్తూ ఉంటే కూడా ఇంత డెవలప్మెంట్ ఇదే రోడ్లో నేను 10 years 50 years బ్యాక్ వచ్చింది, ఇంత గొప్పగా మారిందనేసి అనిపించింది. సో ఐ విష్ ఎవ్రీ వన్ అష్యూర్ డెవలపర్స్కి సంబంధించిన ప్రాజెక్టులు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లం సమీపంలోని బైపాస్ రోడ్డుపై ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటనకు సంబంధించి ఎస్ఐ యు మహేష్ తెలిపిన వివరాల ప్రకారం మృతులను దత్తిరాజేరు మండలం పోరలి గ్రామానికి చెందిన మితిరెడ్డి ఇల్లయ్య, పిల్ల రామనాయుడిగా గుర్తించారు. వీరిద్దరూ తమ స్వగ్రామమైన పోరలి నుండి ద్విచక్ర వాహనంపై విజయనగరం వైపు వెళ్తుండగా గొట్లం బైపాస్ రోడ్డు వద్ద ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశామని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ తెలిపారు. మృతుల కుటుంబాల్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. విజయనగరం జిల్లా కేంద్రంలోని గుంచి వద్ద వేంచేసి ఉన్న పురాతన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని వందలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు మాట్లాడుతూ సుమారు 300 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ చారిత్రక ఆలయంలో రథసప్తమి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ఆలయం ఎంతో పురాతనమైనదని, ఇక్కడ కొలువైన స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం వంటి వారని పేర్కొన్నారు. అయితే ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఇంకా జనబాహుల్యంలోకి వెళ్లలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది నుండి ఆలయంలో అన్ని రకాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఈ క్షేత్రాన్ని 2వ అరసవిలిగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. భక్తులందరూ ఈ మాఘమాసంలో సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని ఆయన విశేష కృపను పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, నిర్వాహకులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రథసప్తమి సందర్భంగా విజయనగరం ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గుంచి దగ్గర దాసనపేట రోడ్లో సూర్య భగవాన్ టెంపుల్ దగ్గర ఈ ఉత్సవాలని చేయడానికి మా కమిటీ వాళ్ళు ముందుకొచ్చి ఈ సంవత్సరం ముందుకొచ్చి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి మార్కెట్లు గట్టాన్ని ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులందరూ కూడా చేయడం జరుగుతుంది. ఈ గుడి 300 సంవత్సరాల క్రితమైన గుడి. ఇది విజయనగరం ప్రజలకు చాలా మందికి తెలియదు. మేము కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. సూర్య భగవానుడు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే భగవంతుడు. ఆ భగవంతుడి ఆలయాన్ని డెవలప్ చేయడానికి ముందుగా వస్తున్నాం. దాన్ని డెవలప్ చేసి వచ్చే సంవత్సరం ఎంతకన్నా ఎక్కువ చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. 2వ అశ్వని దేవాలయం లాగా ఈ గుడిని కూడా తయారు చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. అలాగే అందరికీ తాలూకా ఆలోచనలతో ప్రకారం ఈ గుడిని ముందుకు తీసుకొచ్చి మీరందరూ కూడా మాకు సహకరించాలని సూర్య భగవాన్ తాలూకా ఆశీస్సులు ఈ ప్రజల మీద అందరి మీద ఉండి ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ప్రజలందరూ ఆయన ఆశీర్వదించులు ఉండాలని కూడా మేము కోరుకుంటూ పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం భద్రగిరి గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు. బాలికలు తమ భవిష్యత్తు ప్రణాళికలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రతి విద్యార్థిని ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోవాలని సూచించారు. పురుషులకు ఏమాత్రం తీసుకోకుండా వారికి ధీటుగా అన్ని రంగాలలో అభివృద్ధి చెంది తాము ఎంచుకున్న లక్ష్యాలను సాధించే వరకు అహర్నిశలు శ్రమించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మన్యం జిల్లాలో ప్రవేశపెట్టిన మన్యం డ్యాన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్వరి ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడ ఉన్న విద్యార్థినులతో పాటు అధికారులు మరియు ఉపాధ్యాయులతో కలిసి ఆమె ఏరోబిక్ డ్యాన్స్ చేసి సందడి చేశారు. ఈ వేడుక బాలికల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
ఇక 77వ గణతంత్ర వేడుకల నిర్వహణకు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం అత్యంత వైభవంగా సిద్ధమవుతోంది. భారత గణతంత్ర వైభవాన్ని చాటి చెప్పేలా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన పరేడ్ ప్రాక్టీస్ మిన్నంటింది. వేకుజామున మంచు తెరలను చీల్చుకుంటూ పోలీసులు క్రమశిక్షణతో కదం తొక్కుతుంటే వారి అడుగుల చప్పుడు చూపులలో దేశభక్తిని ఉరకలెత్తించింది. తుపాకులను భుజాన ధరించి పోలీసులు చేసిన మార్చ్ పాస్ట్ ఆకట్టుకోగా ప్రత్యేకంగా పోలీస్ డాగ్ స్క్వాడ్స్తో ప్రదర్శించిన సాహస కృత్యాలు అందరినీ అబ్బురపరిచాయి. ముఖ్యంగా మంటల వలయాల గుండా డాగ్స్ దూకుతూ చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో అటు పోలీసుల పరేడ్తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధిని చాటే శకటాల ప్రదర్శనలకు కూడా సర్వం సిద్ధం చేశారు. క్రమశిక్షణతో కూడిన ఈ ముందస్తు కసరత్తు జనవరి 26న జరగబోయే అసలు సిసలు వేడుకల శోభను జిల్లా ప్రజలకు ముందే కళ్లకు కట్టింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఓటర్ల దినోత్సవం. ఓటుతోనే సుస్థిర ప్రభుత్వం సాధ్యమన్న అధికారులు. విజయనగరంలో వైభవంగా రథసప్తమి వేడుకలు. జిల్లా ప్రజలందరూ సూర్యుని కృపతో ఆయురారోగ్యాలతో విరాజిల్లాలని ఆకాంక్షించిన చిన్న శ్రీను. మన్యం కలెక్టరేట్లో లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్. లోక్ అదాలత్ను ప్రజలు ఉపయోగించుకోవాలని పిలుపు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.